కర్నూలు ఆదోనిలో బీజేపీ జెండా ఆవిష్కరణకు వచ్చిన ఎమ్మెల్యే పార్థసారథిని టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. గత 5 ఏళ్లలో తమపై కక్షపూరిత రాజకీయం చేసిన వ్యక్తిని బీజేపీలో చేర్చుకోవడంతో తలెత్తుకుని తిరగలేకపోతున్నామని మండిపడ్డారు. టీడీపీ నాయకులకు సమాచారం ఇవ్వకుండా వైసీపీ నుంచి వచ్చిన వారిని వెంట పెట్టుకుని రావడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇప్పటి వరకు జరిగిన పొరపాట్లకు క్షమాపణలు కోరుతున్నట్లు ఎమ్మెల్యే పార్థసారథి పేర్కొన్నారు. తనని గెలిపించిన వారికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం గ్రామంలో ఇంటింటికి తిరిగి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మేము ఉండాలా అలాంటిది వద్దు సార్ ఏమన్నా చేసుకుని ఆఫీసు పోయిస్తున్నాం సార్ తీసేసి మన ఎస్సీ వాళ్ళందరూ ఇక్కడ భోజనాలు చేసే బాగుంటుందని ఏమంటే కొన్ని రోజులైంది కదా ఇంకా కొత్త అవసరం లేదు. మేము అప్పుడు అనుభవించిన నెలకు ఇప్పుడు ఏదో కొత్త పోగు తింటున్నాము, వాళ్ళని మీ వెనకాల ఉంటారు. అంతే చెప్పినాం మీ ఆఫీస్కి వచ్చినారు. మేము ఉండాలా అలాంటిది వద్దు సార్ ఏమన్నా చేసుకుని సార్ మాట ఇచ్చినాడు, ఆ రోజు అయిపోయిందని చెప్పినాం. మీకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పినాడు సార్. దానికోసం ఊరుకున్నాం మేము. మీకు అందరూ కావాలి, ఆఫీస్ పోయిస్తున్నాం సార్.